హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకు న్యూ డిష్తో వచ్చేసాం. ఈరోజు మనం చేయబోయే డిష్ ఏంటి అంటే మటన్ అండ్ ములంకాళ్ళు, అంటే డ్రమ్ స్టిక్స్ అండ్ మటన్ అండి. సో దానికోసం నేను ముందుగా 1 కిలో మటన్ తీసుకున్నాను. దీనికి బాగా నేను వాష్ చేసేసాను. మళ్ళీ ఇంకొంచెం డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను ములంకాడలు. ఇప్పుడు ములంకాడల సీజన్ కాబట్టి మటన్లో మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పదండి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. నాది చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీది పెద్దదైతే 2 వేసుకోండి. దెన్ ఆఫ్టర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేయండి, ఎందుకంటే తర్వాత మనం ములంకాళ్ళు వేస్తాం కదా, అది ఫుల్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అందుకని మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం. దెన్ ఆఫ్టర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం అందరూ ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు, చేయపోయిన వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దాని ఆఫ్టర్ మనం ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకుందాం. ఈరోజు సండే స్పెషల్ చేసుకుంటున్నా మటన్ ములంకాళ్ళు. సో చూడండి ఎలా ఉంటుందో. దెన్ ఆఫ్టర్ ధనియా పౌడర్ అన్నీ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఇది 1 కిలో ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. దెన్ ఆఫ్టర్ 2 to 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్న వల్ల మనకి స్మూత్గా ఉంటుంది, ముక్క కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో అందుకని వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుందాం. టైం లేదు అన్నవాళ్ళు వేగం కూడా చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మనం బాగా కలిపేసుకున్నాం. దాని తర్వాత ఇది మనం స్టోర్ చేసి ఉంచేద్దాం. అప్పటికల్లా మనం డ్రమ్ స్టిక్స్ అన్నిటికీ కట్ చేసేసుకుందాం. ములంకాళ్ళు బాగా కట్ చేసుకుందాం. పదండి ఇది స్టోర్ చేసేద్దాం. నేను కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కడాయి వేసాను. కడాయి కొంచెం వేడయ్యాక మనం ఆయిల్ వేసుకుందాం. మటన్ మీరు ఎంతసేపు స్టోర్ చేసి ఉంచితే అంత బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో నేను మటన్కి ములంకాళ్ళకి కలిపి వేసేస్తున్నాను. సో మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి ములంకాళ్ళు, చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ములంకాళ్ళు ఇందులో వేసేసుకుందాం. కట్ చేసి వాష్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇవి ఫ్రై చేద్దామండి. డైరెక్ట్గా వేసేస్తే మనకి మటన్ వేగంగా, అంటే కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, సో ఇవన్నీ పేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి మనం ఫస్ట్ ఫ్రై చేసి తీసేద్దాం. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేద్దామండి. ఎక్కువ కూడా చేస్తే కాడల్లా అయిపోతుంది. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుందాం, లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి. సో ఇవన్నీ తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. సో మటన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను ములంకాళ్ళు మటన్ చేస్తున్నాను. అది మా డాడీ సజెస్ట్ చేశారు, మా చెట్లోనే కాయలండి ఇవి. సో ఈరోజు చేయమన్నారు. సో చలో చేద్దాం, ఎలాగా చేస్తున్నాం కదా అని యూట్యూబ్ కోసం కూడా చేసేసాం. దెన్ ఆఫ్టర్ ఈ ఆయిల్లోనే మనం తేజ్పత్తా అన్ని గోటా మసాలా వేసేద్దాం. ఎలాగంటే మనం మటన్ చేస్తాం కదండి, సేమ్ అంతేని. ఇలాచీ వేసుకుందాం. దెన్ ఆఫ్టర్ లాంగ్, నెక్స్ట్ అన్ని గోటా మసాలా అండి, దాల్చిన్, మొత్తం ఏవే ఉన్నాయో అవన్నీ మీరు వేసుకోవచ్చు. మన ఇష్టం బట్టేనండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోండి. దాని తర్వాత ఒక 3-4 లవంగ్స్ వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది అండ్ కారం కారంగా కూడా ఉంటుంది. బాగా ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. నేను 4 ఆనియన్స్ వేసానండి. సో మనకి ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట.
ఒక 4 ఏమొచ్చి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మీరు ఇక్కడ టమాటోస్ కూడా వేసుకోవచ్చండి. నేను యాక్చువల్లీ వేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను వేయడం. యాక్చువల్లీ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మన గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మటన్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయాలి కదా, మనం కళాయిలోనే మనది సగం వేగిపోవాలి. సో మనం ఇది మంచి కలరు అండ్ బాగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కవర్ వేసేద్దాం. కొంచెం వాటర్ అన్నిదంతా వచ్చేస్తుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. దెన్ ఆఫ్టర్ తీసి మీరు అలా కలుపుతూ ఉండాలి. ఒకటండి వాటర్ అంతా వస్తుంది కదా, ఈ వాటర్ పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మటన్ కొంచెం టైం పడుతుంది, త్వరగా అయితే అయిపోదండి. నేను చెప్పడానికి వేగంగా అయిపోతుంది అని. సో మటన్ మనకి ఫ్రై అవ్వాలి. మనం ఎంత ఫ్రై చేస్తే టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట. మళ్ళీ మనం కొంతసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అంతలో మనం మసాలా రెడీ చేసేద్దామండి. ఇందులో మనం ధనియా, జీరా, నెక్స్ట్ దాల్చిన్, ఇలైచీ, లవంగ్ అండ్ ఉల్లిపాయలు, జింజర్, గార్లిక్ వేసుకొని మనం పేస్ట్ చేసేసుకుందామండి. అన్నీ ఒకసారి వేసేసుకుందాం. ఇంకోటండి మనకు వాటర్ అయితే లేదు. ఇప్పుడు ఇంకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కింద కలుపుతూ ఉండండి, కింద అంటేస్తూ ఉంటుంది. ఇలా మనం చేస్తూ ఉంటే, ఫ్రై చేస్తూ ఉంటే అవుతుంది. ఇప్పుడు మసాలా అంతా నేను ఒకసారి చేసేస్తున్నానండి. వేరేగా అల్లం పేస్టు, నెక్స్ట్ తెల్లుల్లి పేస్టు కాదు, మొత్తం అంతా కలిపేసే పేస్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకొని కూడా మీరు పేస్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు అన్నీ నార్మల్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. టైం ఎక్కువ ఉంది అంటే మీరు అన్నీ ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులోని మనది ఆల్రెడీ బాగా ఫ్రై అయ్యిందండి, కనిపిస్తుంది ఆల్రెడీ. మనం ఇప్పుడు మూత లేకుండా ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మన ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మసాలా అంతా యాడ్ చేసుకుందాం. ఇప్పటి వరకైతే మసాలా ఏంటి వేయలేదు కాబట్టి ఇప్పుడు మసాలా వేద్దాం. చూడండి ఎంత ఫ్రై చేస్తే మీకు అంత బాగుంటుంది. ఇంకోటండి అల్లం, తెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అవన్నీ కలిపిన పేస్ట్ అన్నమాట. పేస్ట్ అంటే ప్రిపేర్ చేసిన పేస్టే గ్రైండింగ్లో. సో ఇవన్నీ వేసి మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుందామండి. బాగా మసాలాలో ఆయిల్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా మజ్జిగ వేసుకొని చేసుకుంటే మనకి మసాలా కొంచెం ఫ్రై అయిపోతుంది. అదే మనం మొదటే మసాలా వేస్తే మటన్ అంతా అంటేస్తూ ఉంటుంది. సో అందుకనేసి మనం మధ్యలో వేయాలి. ఇంకోటండి మనదైతే ఆల్రెడీ బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ మనది బాగా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కళాయిలో అయితే మటన్ చేయలేం కాబట్టి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి. ఎందుకంటే మనం కళాయిలో అయితే సరిగ్గా ఉడకదు. మళ్ళీ మనం ఇప్పుడు మనం అంతా కుక్కర్లో వేసేసుకుందాం. కళాయిలో కూడా చేసుకోవచ్చండి. టైం కానీ మనకి ఎక్కువగా ఉంటే కళాయిలో అయితే మనకి టైం టేకింగ్ పడుతుంది. కుక్కర్లో అయితే అంత ఎక్కువసేపు పట్టదండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ముక్క ములిగినంత వరకు మనం వాటర్ వేసుకుందాం. అలాగని ఎక్కువ వాటర్ కూడా వేయకండి, ఎక్కువగా గ్రేవీ వచ్చేస్తుంది. సో మనం ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. నా మటన్కి సరిపోయినంత మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి వాటరు. నేను 2 గ్లాసెస్ అన్నాను కదా అని 2 గ్లాసెస్ అయితే కొంతమంది తక్కువ క్వాంటిటీ చేస్తారు. ఇగోటండి ముక్క ములిగినంత వరకు మనం వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఒకసారి మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది కూడా మనకి ఫుల్గా ఉడకక్కర్లేదండి. ఓన్లీ మనం 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం. బాకీ 2 విజిల్స్ మనం కళాయిలో వేసుకొని విజిల్స్ లేనట్టు మనం ములంకాళ్ళు వేస్తాం కదండి. ఇంకోటండి ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత కొంచెం చల్లగయ్యాక నేను తీసేసాను మూత.
ఆల్రెడీ మందైతే ఉడికిపోయింది. పదండి ఇప్పుడు కళాయిలో మనం అంతా వేసేద్దాం. నేను అదే కళాయి ఉంచేసాను. ఇప్పుడు ఆ కళాయిలో మనం వేసుకుందాం. సో మనకి కుక్కర్లో అయితే అంత బాగా కనపడదు. అండ్ అంటే అయ్యిందో లేదో కూడా మనకి సరిగ్గా తెలీదు. మళ్ళీ మనం కళాయిలో వేసేసుకుందాం. ఇలా కుక్కర్లో అప్పుడే మనం ములంకాళ్ళు వేసుకుంటే ఫుల్ పేస్ట్ అయిపోతాయండి, అవి విడిపోతాయి. సో అందుకని ఇప్పుడు మనది ఆల్రెడీ 5 విజిల్స్ అయ్యాయి కదా, మటన్ 7 విజిల్స్కి బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం 2 విజిల్స్ అంటే ఒక 10 మినిట్స్ వరకు మనం గ్యాస్ మీద పెట్టుకుందాం స్లో ఫ్లేమ్లో. సో అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మనం ఇందాక వేయించుకున్నాం కదండి ఫ్రై చేసిన ములంకాళ్ళన్నీ వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసేసుకుందాం, ఎందుకంటే మనకి ములంకాళ్ళు కూడా ఉడకాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. సో నేను కుక్కర్ కొంచెం కడిగేసి వాటర్ వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో ములంకాళ్ళు వేసేద్దాం. వేసి మనం బాగా కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ వేద్దామండి, బికాజ్ ములంకాళ్ళు కూడా ఉడకాలి కదా కొంచెం. ఇదే మనం కుక్కర్లో వేస్తే ఫుల్గా పార్ట్ విడిపోతాయి. యాక్చువల్లీ మటన్ కొంచెం ఎక్కువసేపు అవుతుంది కదండి. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడాను కొన్ని విడిపోతాయి ఆల్రెడీ. సో ములంకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ములంకాళ్ళు లేతగా ఉండకుండా కొంచెం ముదరగా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు మనం కవర్ పెట్టేసుకుందాం. పదండి మళ్ళీ కవర్ తీద్దాం. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత తీద్దాం. తీసిన తర్వాత మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, కాశ్మీరీ మిర్చ్ కలర్ కోసం. దెన్ ఆఫ్టర్ మీట్ మసాలా వేసుకుందామండి. వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. టోటల్ మనం తీసాక ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ములంకాళ్ళు వేగంగానే ఉడికిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం, బాగా కొంచెం కలిపేసుకొని. అందరూ ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొట్టండి. మన మటన్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. పదండి సర్వ్ చేసేసుకుందాం. ఇగోటండి టేస్టీ నోరూరించే మటన్ అండ్ ములంకాళ్ళ కూరండి. డ్రమ్ స్టిక్స్ అంటాం, మటన్ అండ్ డ్రమ్ స్టిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.